ప్రతి నెల కూడా 72,000 రెంటల్ ఆదాయంని సంపాదించే ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ, అది కూడా నాదర్గుల్ లాంటి ఒక హై పొటెన్షియల్ ఉన్న ఒక రెసిడెన్షియల్ జోన్లో ఈరోజు మీ ముందుకి ఈ 167 గజాల G+2 ప్రాపర్టీ రీసేల్లో తీసుకొని వచ్చాను. ఈ ప్రాపర్టీ అసలు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు ఏంటి, మనకు ప్రతి నెల కూడా 72,000 రెంటల్ ఆదాయంని ఏ విధంగా జనరేట్ చేస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ముందుగా ప్రాపర్టీ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్న నాదర్గోల్ నుంచి ఆదిబట్లకు వెళ్ళే ఈ 200 ఫీట్ల ప్రపోజల్ రోడ్కి జస్ట్ మనకు రోడ్డు మీదే ఆనుకొని ఉన్న ఈ గ్రీన్ హోమ్స్ కాలనీలో రోడ్ నెంబర్ 1లో ఈ 40 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని మన ఈ ప్రాపర్టీ సిచ్యువేట్ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ హోమ్స్ అనగానే ఇది ఒక వాటర్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంది. కానీ చూపిస్తున్న ఈ ప్రాపర్టీ అనేది ఎటువంటి వాటర్కి కూడా ఎఫెక్టెడ్ లేని ఒక ఏరియాలో రోడ్ నెంబర్ 1లో మనకు 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీకి ఒక కమర్షియల్ బీట్లో మన ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయి ఉంది. ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కేవలం 9 కిలోమీటర్ల డిస్టెన్స్, బాలాపూర్ క్రాస్ రోడ్ 5 కిలోమీటర్లు, అలాగే టీసీఎస్ ఆదిబట్ల వచ్చేసి కూడా 5 కిలోమీటర్లు, అండ్ దాని పక్కనే ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే కేవలం 6 కిలోమీటర్ల డిస్టెన్స్, అండ్ ఫైనల్గా మనకు సాగర్ హైవే మీద ఉన్న తుర్కెంచల్ కమాన్ అనేది కూడా కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మన ఈ ప్రాపర్టీ నుంచి ఈజీగా కమ్యూట్ అవ్వచ్చు. ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మనం గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టోటల్గా 6 కమర్షియల్ షాప్స్ని మనకు ఈ యొక్క ప్రాపర్టీకి ప్రొవైడ్ చేశారు. ఈ 6 షాప్స్ కూడా ఈ కనిపిస్తున్న 40 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఒక మంచి లొకాలిటీలో ఒక మార్కెట్ ఉన్న ఏరియాలో మనకి ఈ షాప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే 2 ఫ్లోర్స్లో కూడా మనకు 1 BHK పోర్షన్స్ని ప్రొవైడ్ చేశారు. ఈ 2 పోర్షన్స్ కూడా ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్, మరొకటి వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే లోపల మనకు విశాలమైన హాల్ తోటి ఒక సపరేట్ కిచెన్, అలాగే మనకు వెంటిలేషన్ వచ్చే విధంగా మనకు ఈస్ట్ ఫేసింగ్ లో మరొక డోరు, ఒక 1 BHKని ఒక బెడ్రూమ్ లో మనకు ప్రొవైడ్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే సేమ్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ లాగానే ఫస్ట్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్స్ ని 4 మనకు ప్రొవైడ్ చేశారు. అదే విధంగా మనం సెకండ్ ఫ్లోర్ పైన చూసుకున్నట్లయితే 5 సింగిల్ రూమ్స్ మనకు, ఇవన్నీ కూడా మనకు ప్రైవేట్స్ తోటి పార్టిషన్స్ చేసి మనకు 5 సింగిల్ రూమ్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా కూడా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మన ఈ ప్రాపర్టీకి రెంటల్ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు టోటల్ గా 6 షాప్స్ అందుబాటులో ఉండగా ప్రతి షాప్ కి కూడా మనకు 6,000 రెంటల్ ఇన్కమ్ రాగా మనకు టోటల్ గా 24,000 రెంటల్ ఆదాయాన్ని గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకు లభిస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పోర్షన్ కూడా 7,000 రెంటల్ ఇన్కమ్, అంటే మనకు ప్రతి నెల కూడా 28,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఒక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నుంచి మనకు జనరేట్ అవుతుంది. అలాగే పైన మనకు కనిపిస్తున్న ఈ సింగిల్ రూమ్ చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా మనకు 4,000 రెంటల్ ఇన్కమ్ మనం కోట్ చేయగా ప్రతి నెల మనకు ఇక్కడ కూడా 20,000 రెంటల్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. సో టోటల్ గా మన ఈ ప్రాపర్టీకి ఎవ్రీ మంత్ కూడా ఈ విధంగా 72,000 రెంటల్ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ఫైనల్ గా మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాపర్టీ అనేది 20 ఫీట్ల డెప్త్ తోటి, 75 ఫీట్ల విడ్త్ తోటి, టోటల్ గా 167 గజాల విస్తీర్ణంలో 40 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ తోటి కనిపిస్తున్న విధంగా సౌత్ ఫేసింగ్ లో ఈ సింగిల్ షాప్ కి మనకు వీధి పోటు కూడా ఉంది. సో ఈ ప్రాపర్టీ అనేది ఒక సౌత్ ఫేసింగ్ లో ఒక సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి మనకు ఈ యొక్క వీధి పోటు అనేది ఎటువంటి వాస్తు దోషం లేకుండా మనకు పర్ఫెక్ట్ వాస్తుతోటి మన ఈ ప్రాపర్టీ అనేది సిచ్యువేట్ అయింది. అండ్ ఫైనల్గా మన ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ తీసుకున్నట్లయితే కేవలం 2,20,00,000 మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ గమనించగలరు, ఇది ఎక్కడ కూడా ఫైనల్ ప్రైస్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ పెట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ వీడియో అనేది ఒక డైరెక్ట్ ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుండి కానీ ఏ ఇతర వ్యక్తి నుంచి కానీ ఎటువంటి కమిషన్స్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. సో ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, లేదు అంటే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.